అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఇప్పుడు చూసుకుంటే గత 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి 650 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారన్నట్టు ఒక వార్త సెన్సేషనల్ అయింది. అయితే కొంతమంది మాత్రం అక్కడ రేషన్ బియ్యాన్ని ఏమీ పట్టుకోలేదు, తర్వాత సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఒక డైలాగ్ వారు కూడా అక్కడ నడిచింది. ఇదంతా బోటకం, అక్కడ ఏమీ జరగల, ఇదంతా కావాలనే పేరు ప్రఖ్యాతల కోసం చేస్తున్నటువంటి డ్రామా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఈ సీజ్ ద షిప్ అనే అంశం మీద తెరలేపారు. సో ఏంటని ఈ షిప్ వ్యవహారం అసలు జరిగిందా లేదా ఇదంతా గొప్పల కోసం అంటారా? అంటే సీజ్ ద షిప్ అనే పాయింట్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు వైసీపీ నాయకుల గురించే ముందుగా మనం మాట్లాడుకుందాం. అంటే ప్రతి వీడియోలో వాళ్ళనే విమర్శించే పనిగా పెట్టుకున్నావా నువ్వు అని చెప్పి నన్ను చూసేవాళ్ళు అడగచ్చు, లేదా మీరైనా అడగచ్చు. ఇప్పుడు తప్పు చేసినోడు ఒకసారి తప్పు చేస్తే సరేలే తెలియక చేశాడని చెప్పి పక్కన పెట్టేస్తాం. చూస్తా 2, 3, 4 సార్లు తప్పు మీద తప్పు చేసుకుంటా పోయినప్పుడు కంపల్సరీ దాని గురించి ప్రశ్నించాలి కదా. అలా ప్రశ్నించినప్పుడు అది చూసైనా అతను మారతాడేమో అన్న ఎక్కడో ఆశ ఉంటుంది. అయినా సరే మారినప్పుడు ఇలా రోజు నాలాంటి వాళ్ళు, నాకన్నా మేధావులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి నోరు తెరిచి ఈ వైసీపీ నాయకులని విమర్శించాల్సిన పరిస్థితి, విమర్శలు అనే కన్నా కూడా వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ కాకినాడ పోర్టులో ఏదైతే రేషన్ బియ్యం పీడిఎస్ బియ్యాన్ని పట్టుకోవడం, ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడం, ఈ అంశం మీద వైసీపీ నాయకులు పదే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. పేరు నాని గారు కావచ్చు, లేదంటే మిగిలిన ఎంతో చోటమాటా నాయకులు, ఆ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళందరూ కూడా అసలు ఏదైతే పట్టుబడి రేషన్ బియ్యం ఉన్నాయో దానికి మీకు సంబంధం లేకపోతే మీరు మీడియా ముందుకు ఎందుకు వస్తారు? పాయింటా కదా. అంటే సామెత ఉంది కదా, గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఈరోజు సీజ్ ద షిప్ అన్నారు. ఆ షిప్ ఎవరిదాయా అంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిదని చెప్పి అయితే వినపడుతూ ఉన్న పరిస్థితి. మరి అతనిది కాదు అని చెప్పి మీరే అంటా ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి అసలు మా వైసీపీ సంబంధం లేదు అంటా ఉన్నారు. సంబంధం లేనప్పుడు మరి అసలు మీరు ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా పదే పవన్ కళ్యాణ్ ఆ షిప్ని ఎందుకు ఆపాడు, ఇంకో షిప్లో ఉన్న బియ్యాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు, అది ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మంత్రి అల్లుడుదానా అని చెప్పి పేరు నాని గారు అడుగుతూ ఉన్నారు, లేదా అంబటి రాంబాబు గారు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి నేను ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నానండి. ఇందులో ఏదైతే ఇప్పుడు పట్టుబడిన దాంట్లో ఎన్నో వందల టన్నుల బియ్యం దొరికినాయి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అలాగే ఏది 45,000 కోట్ల రూపాయలకు సంబంధించిన 4,500 కోట్లు 45,000 కోట్లు సంథింగ్ అమౌంట్, పర్ఫెక్ట్ ఫిగర్ నాకు కూడా ఐడియా రావట్లా. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పట్టుబడిన దాని అమౌంట్ అయితే ఎంత ఉంటుంది, దాంట్లో పట్టుబడిన సరుకుకి సంబంధించిన బడ్జెట్ ఆ అమౌంట్ అంతా 45,000 కోట్లు అనుకుందాం ఫర్ సపోజ్. పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఏం చెప్తున్నారు, మరొక షిప్లో 42,000 కోట్ల రూపాయల సరుకు అందులో ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఎలా తెలుసండి అందులో 42,000 కోట్ల రూపాయల సరుకు ఉందని? పేరు నాని గారికి కానీ అంబటి రాంబాబు గారు కానీ ఎలా తెలిసింది అందులో అన్ని వేల కోట్లు ఉందని? అంటే ఎవరన్నా మీకు సమాచారం అందించారా, లేదంటే మీరే ఊహించుకుని చెప్తా ఉన్నారా, లేదంటే మీ అనుచరులు కానీ మీ కింద పనిచేసే మీకు కట్టుబానిసలు కానీ ఆ పోర్టులో ఎవరైనా ఉన్నారా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. సరే, ఏదో ఒకరి ద్వారా మీకు సమాచారం వచ్చింది అనుకుందాం. ఆ సమాచారం వచ్చినప్పుడు ఆ సమాచారంలో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది తెలుసుకోవాలి కదా. మీ దగ్గర పర్ఫెక్ట్ ఫిగర్స్తో పర్ఫెక్ట్ ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టాలి కదా. అది పెట్టడం మానేసి పలానా వాళ్ళ అల్లుడు, పలానా వాళ్ళ సరుకు, వాళ్ళది ఎందుకు సీజ్ చేయలేదు, మీ పార్టీలో నాయకులదానా, ఇది ఎందుకు సీజ్ చేశారు అంటే ఒప్పుకున్నట్టే వీళ్ళు, మా పార్టీ నాయకుడిది కాబట్టి మీరు సీజ్ చేశారన్న మాట వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా. సో వాళ్ళే ఒప్పేసుకున్నారు. దీని గురించి ఇంకా డిస్కషన్స్ కూడా అనవసరం. ఈరోజు అన్ని వేల కోట్ల సంపద ప్రజాధనాన్ని వీళ్ళు ఇష్టానుసారంగా దోచేసుకుని అమ్మేసుకుని పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి తరలించుకుపోవడం అనే అంశం మీద వీళ్ళు ఈరోజు బురద జల్లుతూ ఉన్నారు ప్రభుత్వం మీద. తప్పు వీళ్ళు చేసి ఆ తప్పు మేము చేసాం కాబట్టి మాతో పక్కనోడు కూడా పోవాలి అని చెప్పి వీళ్ళ బురద వాళ్ళ మీద జల్లుతూ ఉన్నారు. ఇక రెండో పాయింట్, ఈ సీజ్ ద షిప్ కాన్సెప్ట్. ఆ షిప్ని సీజ్ చేసే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అంటే వాస్తవంగా నాకు తెలిసిన దాని ప్రకారం, నేను విన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆ షిప్ ఇంటర్నేషనల్ షిప్, మన ఇండియాకి సంబంధం లేదు.
సో ఇంటర్నేషనల్ షిప్స్ని ఒకవేళ సీజ్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే ఆ పోర్ట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాలి, లేదంటే కస్టమ్స్ వాళ్ళు చేయాలి. వీళ్ళ ముగ్గురికి అవకాశం ఉంటుంది. ఇన్ అదర్ కేసెస్ వీళ్ళు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు హైకోర్టుకో లేదా సుప్రీంకోర్టుకో వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చి ఆ కస్టమ్స్ ద్వారానో లేదా పోర్ట్ అథారిటీస్ ద్వారానో ఆ షిప్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు కదా, సీజ్ చేసేసామన్నారు కదా, సీజ్ అవ్వలేదా అని మీరు అడగొచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉందండి, అంటే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో భాగం ఈ ప్రభుత్వం. ఈరోజు జనసేన అయినా తెలుగుదేశం అయినా బీజేపీతో ఆ కూటమిలో ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ అంటేనే కేంద్ర ప్రభుత్వం కదా ఈరోజు దేశంలో. సో మరి ఆ హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అనేది ఇక్కడే మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ షిప్ని పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ కూడా ఈరోజు సిఐడి అధికారులు వెళ్ళి ఆ షిప్లో ఏ సరికి ఎంత ఉంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో త్వరలోనే ఆ అంశానికి సంబంధించి దొంగల్ని ఖచ్చితంగా సిఐడి లేదా సిబిఐ ఎవరైతే అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళకి ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారని అయితే నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ఫైనల్గా అంటే ఎవరైతే ఈ అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారో పవన్ కళ్యాణ్ మీరు వ్యతిరేకంగా చేయడం కోసం మాట్లాడుతున్నారా, లేదంటే జరిగింది న్యాయం అని తెలిసి? ఎందుకంటే ఇప్పుడు మనకు రావాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకొని మనకు ఎంత మంచి పని చేసినందుకు పొగడాల్సింది పోయి సన్మానం చేయాలి, అలాంటి రీతిలో మాట్లాడాల్సింది పోయి ఇంకా విమర్శలు చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే నేను ఒక ఫీల్డ్లో ఉన్నామండి. నేను మొన్నటి వరకు మీరేమో నన్ను విమర్శించారు, ఆడికి ఏమొచ్చు, ఆడికి ఏం మాట్లాడడం రాదు, ఆడేం చేస్తాడు అది ఇది అని. ఈరోజు సడన్గా మిమ్మల్ని కాదని మిగిలిన టీవీ ఛానల్లో లేదా యూట్యూబ్ ఛానల్లో నా దగ్గరికి వచ్చి నా వాయిస్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మీరేమంటారు? నాకన్నా తోపా, నేను సూపర్గా చెప్పాడు, నన్ను కాదని నా దగ్గరికి వెళ్తున్నారు, మీరు విమర్శ చేస్తారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అంతే. మొన్నటి వరకు ఆయన ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేకపోయాడని చెప్పి విమర్శలు చేసిన వ్యక్తులు వీళ్ళంతా. ఈరోజు ఆయన స్టేట్ లీడర్ అయిపోయాడు, చాలామంది గుండెల్లో హీరో అయిపోయాడు. మొన్నటి వరకు రియల్ స్టార్గా ఉండే పవన్ కళ్యాణ్ ఈరోజు రియల్ స్టార్గా కనిపిస్తూ ఉన్నాడు ఎంతోమందికి. మరి రియల్ స్టార్ని మనం ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం విమర్శించే వాళ్ళు ఉంటారు, మన తొక్కాలని చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు బంతి ఇసురుతున్నామంటే అది కిందే ఉండదు కదండి, తిరిగి వస్తుంది కదా. అది ఆ కాన్సెప్ట్ని ఈరోజు వైసీపీ నాయకులు మర్చిపోయారు. మొన్నటి వరకు నేలకేసి కొడుతున్నామని అనుకున్నారు, ఈరోజు అది అంతకన్నా స్పీడ్గా తిరిగి పైకి వచ్చేసరికి వైసీపీ నాయకులు అందరూ గజగజ వణిగిపోతూ ఉన్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని డీఫ్రేమ్ చేసే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళు ఎంత డీఫ్రేమ్ చేయాలని చూసినా సరే ప్రజల్లో ఆయనకున్న మద్దతు, మేబీ ఈ 4.5 ఏళ్ళ ఆయన పాత పవన్ కళ్యాణ్ మర్చిపోయి ఏదన్నా తప్పు మీద తప్పు చేసి అలా ఏమన్నా చేస్తే ఆయన స్వతహాగా ఆయన తప్పులు ఆయన చేసుకుంటే ప్రజలు ఏమన్నా పక్కన పెడతారేమో, కానీ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అయితే ఎవరు వదులుకోరని అయితే నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ.